ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇది వచ్చేసి విఎం ట్రానిక్స్ నుంచి అయితే వచ్చిందన్నమాట సాల్డరింగ్ ఐరన్ అయితే. ఇప్పుడైతే బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన హలో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఒక అన్బాక్సింగ్ వీడియో అన్నమాట. ఈ ప్రోడక్ట్ వచ్చి మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే మీరు థంబ్నెయిల్లో చూసి ఉంటారు. నేను వచ్చేసి ఒక సాల్డరింగ్ ఐరన్ అయితే కొన్నాను అనమాట. దాన్ని అయితే ఇప్పుడు ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి విఎం ట్రానిక్స్ నుంచి అయితే వచ్చింది. దీని కాస్ట్ వచ్చి 400 రూపీస్ అయితే పడింది. మన ఛానల్ వచ్చేస్తే శివ ఎక్స్పెరిమెంట్స్ ఛానల్లో అయితే చాలా ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇది వచ్చేసి విఎం ట్రానిక్స్ నుంచి అయితే వచ్చిందన్నమాట సాల్డరింగ్ ఐరన్ అయితే. ఇప్పుడైతే బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ అయితే సాల్డరింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఇది బ్లాక్ అయితే బుక్ చేశాను అనమాట, కానీ రెడ్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సాల్డరింగ్ స్టాండ్ అనమాట. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి డీసాల్డరింగ్ అనమాట. అది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పేస్ట్ అన్నమాట. అలాగే ఇది వచ్చేసి లెడ్. ఇది కూడా డీసాల్డరింగ్ అన్నమాట. వీళ్ళు వచ్చేసి ఒక పేపర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి థ్యాంక్ యూ అని ఉందన్నమాట. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశాను కదా, కాబట్టి వీళ్ళైతే 5 స్టార్స్ అయితే పెట్టి స్క్రీన్ షాట్ అయితే షేర్ చేయమంటున్నారు. క్యాష్ బ్యాక్ అయితే వస్తుందంట 20 రూపీస్ అయితే. ఇక్కడ కూడా ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ స్టాండ్ అయితే బిగిద్దాం, అటాక్ చేద్దాం అన్నమాట. దీనికైతే స్క్రూ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. దీన్ని అయితే రిమూవ్ చేసి దీన్ని అయితే ఈ విధంగా అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టి స్క్రూ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్ అయితే నేనైతే బిగించేసామన్నమాట. ఇప్పుడైతే మనం సాల్డరింగ్ అయితే ప్లగ్గింగ్ అయితే చేద్దాం. ఈ సాల్డరింగ్ ఐరన్ వచ్చి 60 వాట్ మాట. ఇది చాలా ఫాస్ట్గా అయితే హీట్ అయితే అవుతుంది. లెడ్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు లెడ్ పెట్టే ట్రై చేద్దాం. సింపుల్గా అయితే హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది ఒక డీసాల్డరింగ్ చేస్తున్నట్టు. ఇది అలా యూజ్ అవుతుందంటే ఇక్కడ ఇది అలా కిందకైతే పుష్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడేమన్నా సాల్డరింగ్ చేయాలనుకోండి ఫ్రెండ్స్, దాన్ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ ఒక బటన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, నేనైతే పుష్ చేయాలన్నమాట. అలా అయితే ఇక్కడ సాల్డరింగ్ అనేది దీని లోపలికి అయితే లాగేస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సాల్డరింగ్ అనేది ఫ్రంట్ సైడ్ అయితే కొంత బ్లాక్ కలర్లో అయితే వస్తుంది.
దాన్ని క్లీన్ చేయడానికైతే ఈ విధంగా అయితే అంటే ఇది అయితే టిప్ అయితే క్లీన్ అయిపోద్ది అన్నమాట. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ టైం అయితే ఒక సాల్డింగ్ స్టాండ్ అయితే తయారు చేద్దాం. దీని క్వాలిటీ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి స్పీకర్కి అయితే ఈ వైర్ని అయితే కనెక్ట్ చేసి ఎలా సాల్డరింగ్ చేయాలనేది చెప్తాను అన్నమాట. ఫస్ట్ అంటే వైర్స్ని అయితే స్లీవ్స్ అయితే తీసుకోండి. వైర్ అనేది ఈ విధంగా తిప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది వచ్చేసి పేస్ట్లో అయితే పెట్టండి ఈ వైర్స్ని అయితే. లెడ్ అనేది తీసుకొని సింపుల్గా మనం అలా టెస్ట్ చేస్తే చాలు ఫ్రెండ్స్. సాల్వింగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, స్పీకర్గా అయితే కనెక్ట్ చేద్దాం. జస్ట్ అలా పెట్టేసి అలా టచ్ చేస్తే చాలు. ఫ్రెండ్స్ చూసుకుంటే ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే వర్షన్ అయితే సాల్డింగ్ అయితే చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఈ డీసాల్డరింగ్ ఎలా యూజ్ అవుతుందంటే ఫస్ట్ వచ్చేసి మనం దీన్ని అయితే ఇన్సర్ట్ చేయాలన్నమాట ఈ విధంగానే. ఇప్పుడు ఏమన్నా పీసీబీలో ఏమన్నా పార్ట్స్ రిమూవ్ చేయాలంటే ఇది అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఈ కెపాసిటర్ని అయితే రిమూవ్ చేద్దాం. జస్ట్ అలా పెట్టి ఈ బటన్ అన్న పుష్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది ఎల్లో కలర్లో ఉంది కదా ఫ్రెండ్స్, దేనికంటే ఇక్కడ బ్లాక్గా అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే ఇది అయితే క్లీన్ చేస్తుంది. ఈ విధంగా అయితే ఇక్కడ ఉండేది అయితే క్లీన్గా అయితే అయిపోద్ది. ఫ్రెండ్స్ వీడియోకి అయితే లైక్ చేసుకోండి. అలాగే మీరు ఏ టైప్ ఆఫ్ సాల్డరింగ్ ఐటమ్స్ యూజ్ చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఏ వీడియోలు చేయాలైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేసుకోండి.